పెద్దపల్లి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మనం ఈ మధ్య చూస్తున్నాం, సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇది ఎందుకు జరుగుతున్నాయంటే, మనిషి జనరల్గా ఆశాజీవి. కొంచెం ఏదైనా తనకు లాభం కలుగుతుంది అని అనిపించినప్పుడు అత్యాశకు దిగజారడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి లాభాలు వస్తాయని చెప్పేసి, లేక మీకు ఇంకా డబ్బులు వస్తాయని, ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తాయని చెప్పేసి వాళ్ళను మానసికంగా వాటికి అట్రాక్ట్ అయ్యే విధంగా చేసి ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్, సైబర్ నేరాలు అనేవి జరుగుతున్నాయి. దీని ద్వారా నష్టపోయేవి కొందరు చిన్న మొత్తంలో నష్టపోవచ్చు. ఎక్కువ మంది కూడా నష్టపోయి చాలా మామూలుగా జరిగే ఈ దొంగతనాలు కావచ్చు, ఇంకా వాటికంటే ఎన్నో రెట్ల నష్టం జరుగుతుంది. కాబట్టి వీటి మీద ప్రజలు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం జనరల్‌గా చూస్తున్నట్లయితే కొన్ని విషయాల పట్ల ముఖ్యంగా మనకు రెగ్యులర్‌గా వచ్చేటువంటి విషయాలు, ముఖ్యంగా ఫస్టు ఈ సస్పీషియస్‌గా వచ్చేటువంటి లింక్‌లను ఓపెన్ చేయడం. ఏదో ఉందని చెప్పేసి డబ్బులు ఆఫర్ చూపెట్టో, లేకుంటే ఇంకేదో ఎక్కువ మీకు పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుందనో, అటువంటి లింక్స్ పంపిస్తా ఉంటారు. ఈ లింక్స్ ఓపెన్ చేయండి అని చెప్పేసి. అటువంటి సస్పీషియస్ లింక్స్‌ను దయచేసి ఓపెన్ చేయొద్దు. అట్లాగే ఆన్‌లైన్ ఆఫర్స్, 90% ఆఫర్స్, 80% ఆఫర్స్, తక్కువ మొత్తంలో మీరు తక్కువ మొత్తంలో పెట్టి మీ వస్తువుల్ని కొనుక్కోవచ్చనో, లేకుంటే దాని ద్వారా మీకు లాభం వస్తుందనో, ఆన్‌లైన్ ట్రేడింగ్ జరుగుతుందనో, ఆన్‌లైన్ బెట్టింగ్ అని చెప్పేసి మనకు చాలా రకాలటువంటి వలపులు విసురుతుంటారు. కాబట్టి దానికి మనం టెంప్ట్ కావద్దు. సేమ్ టాస్క్ ఫ్రాడ్స్, జనరల్‌గా ఇది మీరు కంప్లీట్ చేస్తే మీకు ఇన్ని డబ్బులొస్తాయి, మీరు ఇంటి దగ్గరనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేస్తూ మీరు ఇంటి దగ్గరనే ఉండి రోజు 2000, 3000 సంపాదించుకోవచ్చు అని చెప్పేసి దాన్ని మనకు వాట్సాప్‌లలో గానీ, లేకుంటే మెసేజ్‌ల రూపంలో గానీ, మెయిల్స్ రూపంలో గానీ వస్తుంటది. దానికి మన వాళ్ళు లేడీస్ ఏం చేస్తారంటే, నేను భర్తతో సమానంగా, పిల్లలతో సమానంగా నేను సంపాదించే అవకాశం ఉన్నప్పుడు నేనెందుకు చేయొద్దు అనే ఉద్దేశంతోటి వాళ్ళు టెంప్ట్ అయితా ఉంటారు. దయచేసి అటువంటి వాటికి ఆన్‌లైన్ జాబ్స్ అనేవి వాటికి టెంప్ట్ కావద్దు. అట్లాగే ఏదైనా అన్‌నోన్ సోర్స్ ద్వారా ఈ ఆహ్, ఇన్‌స్టాల్ చేసేటువంటి ఏపీకే ఫైల్స్ గాని ఉంటే అటువంటివి మీరు దయచేసి వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. పార్ట్ టైమ్ జాబ్ ఉన్నా కూడా అటువంటివి నమ్మొద్దు. పార్ట్ టైమ్ జాబ్స్ అనేటివి ఉండవు. అట్లాగే మీకు యూపీఐ పిన్ చెప్పి ఆహ్, చెప్పమని చెప్పేసి కాల్స్ వస్తా ఉంటాయి. వాటికి కూడా ఆ యూపీఐ ఫ్రాడ్స్, వాటికి కూడా నమ్మొద్దు. అట్లాగే ఏటీఎమ్స్ కార్డ్ పైన ఉన్నటువంటి ఎక్స్‌పైరీ డేట్ గాని, కాల్ చేస్తూ మీది మీకు లోన్, లేకుంటే మీ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి మీకు ఆహ్, ఇంకా మీ లిమిట్ పెంచుతామని చెప్పేసి, లేదంటే మీకు ఇంకా కొత్త క్రెడిట్ కార్డ్ చేంజ్ చేసుకోవాలని చెప్పేసి, అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి, ఆధార్ అప్డేట్ చేయాలని చెప్పేసి, వెనుక ఉన్నటువంటి సీవీవీ నెంబరే కావచ్చు, లేకుంటే ఎక్స్‌పైరీ డేటే కావచ్చు, ఇవన్నీ అడుగుతా ఉంటారు. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా బ్యాంకుల వాళ్ళు కాల్ చేసి ఎటువంటి పిన్ నంబర్‌లు గాని ఏది కూడా అడగరు. మీరు దానికి వాళ్ళ మాటలకు మోసపోయి మీరు చెప్పినట్లయితే, మీరు వాళ్ళకు పూర్తిగా మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నటువంటి అమౌంట్ వాళ్ళకిచ్చినట్లే అవుతాయి కావచ్చు. దయచేసి ఏ బ్యాంకుల వాళ్ళు కూడా అడగరు పిన్ నంబరు. కాబట్టి ఎవరికి కూడా సీక్రెట్ పిన్ అనేది చెప్పకూడదు. అట్లాగే ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా 193, మీకు డబ్బులు గనుక పోయినాయి అని చెప్పేసి అనిపించినప్పుడు ఇమ్మీడియేట్‌గా 1930 కూడా కాల్ చేయండి. రీసెంట్‌గా ఈ మధ్య ఏమవుతున్నాడంటే, ఆధార్ బేస్డ్ సెంటర్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేది కొన్ని అవి జరుగుతున్నాయి. దీనికి మీరు దయచేసి ఆన్‌లైన్‌లో ఆధార్ సంబంధించి దాన్ని డిసేబుల్ జేసుకోవాలి. ఆధార్ లింక్‌కి పోయి దాన్ని మీరు డిసేబుల్ చేసుకుంటే ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా ఉంటుంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ఆరోగ్య గ్యారంటీ స్కీమ్‌ల పేరు మీద ఇప్పుడు లేటెస్ట్‌గా జరుగుతున్నది కాబట్టి దీని పేరు మీద కూడా ఈ మోసాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో 6 పథకాలకు అప్లై చేసిర్రా? సో, దాని మీద మీకు మీ ఓటీపీ నంబర్ చెప్పండి. మీకు ఓటీపీ పంపిస్తాం.
దీనికి అప్పుడు బ్యాంక్ పాస్‌బుక్ ఇవ్వలేదు గదా! ఇప్పుడు మీ అకౌంట్ నంబర్ జెప్పండి. అట్లాగే మీ పాస్వర్డ్ జెప్పండి. ఆహ్, ఏటీఎం కార్డ్ నంబర్ జెప్పండి అని జరగడానికి అవకాశం ఉంది. జనరల్‌గా ఇవి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా చాలా వరకు గ్రామీణ ప్రాంతాలే ఉండొచ్చు. లేకుంటే పేదవాళ్ళై ఉండొచ్చు. వాళ్ళు తెలియకుండా వీటికి అప్లై చేసినామని జెప్పేసి ఫోన్ కాల్ రాంగానే తొందరగా రివీల్ జేస్తారు. చెప్పేసే అవకాశం నాకొస్తుందన్న ఆశలో చెప్పేసే అవకాశం ఉంది గాబట్టి, దయచేసి ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే, ఎవరు కూడా ఈ స్కీమ్స్ పైన గానీ, ఎక్కడ కూడా ఓటీపీలు గానీ, ఆధార్ కార్డ్ నంబర్‌లు గానీ, లేదంటే ఫోన్ జేసి అడగరు. లేదంటే మీ ఏటీఎం కార్డ్ నంబర్స్ గానీ, పాస్‌వర్డ్స్ గానీ ఎవ్వరు అడగరు. ఏదున్నా మళ్ళీ ప్రభుత్వం చెప్పే ప్రాసెస్ ప్రకారమే నడుస్తున్నాయి కానీ, ఎవరు కూడా ఈ వీటిని అడగరు గాబట్టి, ఇటువంటి వాటికి తొందరపడి మీ మీరు మొత్తం మీ సీక్రెసీని అంతా కూడా బయట పెట్టొద్దు. దీన్ని జాగ్రత్తగా గమనించగలరని మనవి.